ఆడపిల్లలు చీరలు కట్టిర్రు, మగపిల్లలు దోతులు కట్టి తలపాగా చుట్టిర్రు. ఒక్కరోజు రైతులుగా మారి అన్నదాతలకు జై కొట్టిర్రు. ఆదిలాబాద్ జిల్లా సత్నాల మండలం కెనాల్ మేడిగూడ ఊర్లున్న సర్కారు బల్లె చేసిరిట్లా. దునియాకు అన్నం పెట్టే అన్నదాతలను ఏడాది పొడుగుతగాకపోయినా జాతీయ రైతు దినోత్సవం అయిన ఇయ్యాలనన్న దలుసుకోవాలని బడిసార్లు చేసిరటిట్లా. పిల్లల్ని పొలంకాడికి తీసుకుపోయి వ్యవసాయం ఎట్లా చేస్తారు, పంటలు ఎట్లా తీస్తారు అన్న ముచ్చట్లన్నీ పిల్లలకు బోధించిండు. అంతేకాదుల్లో రైతులను కూడా అండ్ల భాగం చేసిండు. కందిశేన్లో ఓ రైతును కుర్చేసి కూసుండబెట్టి సన్మానం చేసి పిల్లల చేత శుభాకాంక్షలు చెప్పించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు చేసిండు సారు. హ్యాపీ ఫార్మర్స్ డే టు హ్యాపీ ఫార్మర్స్ డే టు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్. గొప్ప ముచ్చట కదా. అన్ని దినోత్సవాలు గట్టిగా జరుగుతాయి దేశం మీద, కానీ రైతు దినోత్సవం సప్పుడే లేదుల్లా కడమ జాగల్లా. అట్లా చూస్తే గీ బడిసార్లను చాలా మెచ్చుకోవాలి. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం మన మాజీ ప్రధానమంత్రి శ్రీ చరణ్ సింగ్ గారి స్వర్గీయ చరణ్ సింగ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ రైతు దినోత్సవానికి జరపడమే కాకుండా రైతుని సన్మానించడం అనేది విశేషం. ప్రతి ఒక్కరికి కూడా జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లలకు రైతు దినోత్సవం యొక్క విశిష్టతను బోర్డుపై రాసి రైతన్న యొక్క చిత్రాన్ని గీసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా యొక్క పాఠశాలకు పక్కనే ఉన్నటువంటి భీమరావు తాత గారి చేనుకు వచ్చి భీమరావు తాత గారిని రైతు దినోత్సవం సందర్భంగా సన్మానించడం జరుగుతుంది. ఏమైనా అన్నదాతల ఇలువ పిల్లలకు తెలిసేటట్టు మంచి పని చేసిర్రు సార్లు. రైతుల ఏషం గట్టిన పిల్లలైతే ఎంత ముద్దుగున్నారో. రైతుల ఏషం గట్టుడు ఒక్కటే కాదుల్లో, ఇంజనీర్లు డాక్టర్లు అయినట్టే రైతులు కూడా ఉట్టుకరావాలి. అప్పుడే దునియాకు ఇంత మంచి బువ్వ దొరుకుతుంది. లేకుంటే రేపటి రోజున అంత ఉతకతే అవుతుంది. ఆ రోజు రావాలని కోరుకుందాం. అట్లనే మా జోర్దార్ తరపున కూడా అందరికీ రైతు దినోత్సవం శుభాకాంక్షలుల్లా. జై జవాన్ జై కిసాన్.